అల్లు అర్జున్ ఇప్పటికే చాలా సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. అలాంటి అల్లు అర్జున్ కూడా కొన్ని సినిమాల్ని రిజెక్ట్ చేశాడు. కానీ ఆ రిజెక్ట్ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అలాంటి అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన 6 సూపర్ హిట్ ఫిల్మ్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ పుష్ప 2. పుష్ప రూల్ కి సీక్వెల్ గా వస్తున్న పుష్ప ద రైజ్ డిసెంబర్ 6న రిలీజ్ అవబోతుంది. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేసిన బన్నీ రిజిస్ట్ చేసిన కొన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం. అందులో మొదటిగా జయం. జయం సినిమా మొదట అల్లు అర్జున్కే కథ వినిపించారు. అల్లు అర్జున్ తన బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమా చేయలేకపోయారు. ఇప్పుడు ఈ సినిమా నితిన్ దగ్గరికి వెళ్ళింది. నితిన్ స్టార్ గా ఎదగడానికి జయం సినిమా ఎంతగానో హెల్ప్ చేసింది. బన్నీ రిజెక్ట్ చేసిన మరో సినిమా భద్ర. భద్ర సినిమా కథ అల్లు అర్జున్కి అంతగా నచ్చలేదు. అందుకే ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఈ సినిమా రవితేజ దగ్గరికి వెళ్ళింది. రవితేజ ఇండస్ట్రీలో లీడ్ యాక్టర్గా నిలబడడానికి భద్ర సినిమా ఎంతగానో హెల్ప్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. బన్నీ రిజెక్ట్ చేసిన మరో సూపర్ హిట్ సినిమా 100% లవ్. ఈ సినిమా నాగ్ చైతన్య కెరియర్లోనే అప్పట్లో పెద్ద హిట్గా నిలిచింది. ఈ సినిమాని అల్లు అర్జున్ ఎందుకు రిజెక్ట్ చేశాడో కారణం మాత్రం తెలియదు. గీతా ఆర్ట్స్లోనే రూపొందించిన ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద హిట్గా నిలిచింది. బన్నీ రిజెక్ట్ చేసిన ఇంకో సినిమా అర్జున్ రెడ్డి. ఈ సినిమా ఎంత పెద్ద హిటో మనందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండని స్టార్గా నిలబెట్టిన సినిమా. ఈ సినిమాని బన్నీ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలియదు. ఆ తర్వాత ఈ సినిమా విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళింది. విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఎంత పెద్ద స్టార్గా నిలబడ్డారో మనందరికీ తెలిసిందే. బన్నీ రిజెక్ట్ చేసిన మరో సూపర్ హిట్ సినిమా గీత గోవిందం. విజయ్ దేవరకొండ హీరోగా యాక్ట్ చేసిన ఈ సినిమా బన్నీ ఎందుకు రిజెక్ట్ చేశాడో తెలియదు. కాకపోతే విజయ్ రష్మికకి ఈ సినిమా ఎంత పెంచి పేరు తెచ్చిందో, 2018లో బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. బన్నీ రిజెక్ట్ చేసిన మరో సినిమా పండగ చేసుకో. ఈ సినిమాని బన్నీ ఎందుకు రిజెక్ట్ చేశాడో మాత్రం తెలియదు. కాకపోతే ఆ తర్వాత ఈ సినిమా రామ్ దగ్గరికి వెళ్ళింది. రామ్ కెరీర్ లో ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. సరిగా బన్నీ రిజెక్ట్ చేసిన ఈ సూపర్ హిట్ సినిమాలు, ఈ సినిమాల్లో ఏ సినిమా బన్నీ చేసుంటే బాగుంటుందో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో క్రేజీ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని ఫాలో అయిపోండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.